అందరికీ నమస్కారం. మాట్లాడినాను, బాగానే మాట్లాడావు. ప్రిపేర్ అవ్వలేదని ఇందాక నుంచి మమ్మల్ని అడుగుతున్నాడు, ప్రిపేర్ అయ్యావా, ఏం ప్రిపేర్ అయ్యావు అని. ఇప్పుడు అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాబీ అన్న థ్యాంక్ యూ, కోన సార్, సార్ రవి సార్ థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా అర్థం కావట్లేదు సార్. బాబీ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. మర్చిపోయినా సార్ ఇందాక, అంటే అందరం చూసి టెన్షన్ వచ్చేసింది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి సార్. అండ్ ఎవరైనా మర్చిపోయింటే రియల్లీ సారీ. మా కో డైరెక్టర్ వారం రోజుల నుంచి రేపు కొత్త బట్టలు కొనుక్కుంటారు సాగుకుంటున్నాడు. థ్యాంక్ యూ కో డైరెక్టర్ అన్న. కాదు బ్రదర్, మీ ప్రొడ్యూసర్ గారి పేరేంటి? కోన వెంకట్ సార్. డైరెక్టర్ గారి పేరు సతీష్ జవాజీ. నా పేరు సినిమాలో నరేష్ జవాజీ సార్. కాదు, వాళ్ళిద్దరికేమో నువ్వు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని చెప్పి విజయ్ అన్న పేరు చెప్పావు, వీళ్ళిద్దరి పేరు మర్చిపోయామో. లేదు సార్, అది రెస్పెక్ట్ వల్ల కొంచెం మర్చిపోయాను. అయితే ఓకే, అయిపోయిందా? లేదనమాట. అయితే సార్ అయిపోయిందా? అయిపోతే నేను మాట్లాడతా. ఓకే, రోషన్ మాయ కోర్టులో చేసాం ఇద్దరం కలిసి, మళ్ళీ బ్యాండ్ మేళం. చాలా కొత్తగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అసలు. ఇంతమంది నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కుతున్నా కదా. సిరి నీతో కూడా కోర్టులో యాక్ట్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్. కోన సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రొడక్షన్లో ఇట్లా మాకు ఇదంతా కొత్తగా ఉందంటే ఫస్ట్ టైం అది మీ వల్లే. ఈ సినిమాలో అవకాశం వచ్చిందంటే సతీష్ అన్న అండ్ శివన్న థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా నాకు అసలు స్టేజ్ మీద నాకు అర్థం. సరే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పండి అందరికి. నాకు లవర్ లేదు కాబట్టి నేను చెప్పను. ఓరేని ఓకే, ఈ తాళ్ళు కట్టాడు కదా, సేమ్ ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, హరి అండ్ జయంత్ అని. వాళ్ళకైతే హ్యాపీ వ్యాలంటైన్స్ డే రా. మా ఫ్రెండ్స్కి వీళ్ళ అమ్మాయిలు లేరు కానీ మా ఫ్రెండ్స్కి అయితే చెప్తా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. భలే ఉన్నారు మీరందరూ అసలు. ఇటు మాట్లాడు.